స్టాల్ దగ్గర పెట్టుకోండి. నేను డిసైడ్ చేయలేదు. ఫోటో, పోస్ట్ ఫోటో ఇవన్నీ కూడా కంపల్సరీగా కూడా మీరు ఫొటోస్ అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేసి మాత్రమే గ్రీవెన్స్ క్లోజ్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ప్రకారంగా మీరు దాన్ని క్లోజ్ చేసుకోమని చెప్పి ప్రజెంట్ చెప్పారు. మీరు చెప్పారు కదా ఎట్ టు బి బెనిఫిటెడ్ ఫైనాన్షియల్ అని, దాని కింద క్లోజ్ చేయడానికి నేను ఒక గ్రీవెన్స్ నేను ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే అది బిల్ నెంబరు అమౌంట్ అడుగుతుంది. కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్ అయితే బిల్ నెంబరు అమౌంట్స్ ఉంటాయి. వేరే అగ్రికల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ స్కీమ్ తీసుకున్నాం అనుకోండి, దానికి బిల్ నెంబరు అలాంటివి ఏమి ఉండవు. అలాంటప్పుడు అవి కనుక ఫిలప్ చేయకపోతే తీసుకోవట్లేదు, సబ్మిట్ చేయడానికి వీలు కావట్లేదు. డెసిషన్ దానికి సంబంధించి కూడా సిటిజన్ ఎట్ టు బి బెనిఫిటెడ్ అవైటింగ్ గవర్నమెంట్ డెసిషన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఈ రెండు కేటగిరీస్ తప్పించి మనం ఏది కూడా ఇంటర్మ్ రిప్లైస్ కానీ, లేకపోతే ఏంటంటే సిటిజన్ని కాంటాక్ట్ చేయకుండా కానీ, లేకపోతే సిటిజన్ పెట్టకుండా గ్రీవెన్స్ని పూర్తిగా చదివి దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మన ఎండోర్స్మెంట్లో రిఫ్లెక్ట్ కాకుండా కానీ చేసామంటే మాత్రం రీఓపెన్ అవుతాయి. రీఓపెన్ అయిన ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ రీఓపెన్ అవుతుంది అనేది కూడా కరెక్ట్గా రివ్యూ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని సిటిజన్ పీజీఆర్ఎస్కి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్, ఎస్పెషల్లీ వీవీఐపీ గ్రీవెన్సెస్ ప్రాపర్గా రిట్రీవ్ చేసుకోవాల్సిన అవసరం. గుర్తించాము. అలాగే 36,000 పిల్లల్ని మనం గుర్తించడం జరిగింది. హ్యాండ్ వాష్ గురించి కూడా 6 స్టెప్స్ ఉన్న హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ కూడా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది స్కూల్స్లో. ఏదైనా మనం సిక్ ఉండి పిల్లలు దేనికోసమే ట్రీట్మెంట్ చేసుకున్న పిల్లలకి అయితే ట్యాబ్లెట్స్ ఇవ్వరు. ఆ రోజు మిస్సింగ్ అయిన పిల్లల్ని మాపప్ డే అనేది 17th ఫిబ్రవరి రోజు చేస్తాము. ఇది డోర్ టు డోర్ చేసే కార్యక్రమం కాదు, ఇన్స్టిట్యూట్లో స్కూల్స్లోనే జరిగే కార్యక్రమం. ఏమైనా ఇంకా కన్వీన్ అవ్వకుండా ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్షూర్ దట్ దీస్ థింగ్స్ ఆర్ టేకెన్ అప్ ప్రాపర్లీ. మీ కమిటీస్ మీ డిపార్ట్మెంట్ కన్వీనర్గా మీకు తెలిసినారు. అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ దీస్ ఇష్యూస్ ఎలాగో ఆర్డబ్ల్యూఎస్ అండ్ డిపిఓ గారు ఫాలో చేసుకుంటున్నారు. అండ్ రెస్ట్ అదర్ కమిటీ మీటింగ్స్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అజెండా వారీగా యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఒకటి మీరు పంపించండి. దీంతో పాటు కూడా అగైన్ డిఆర్సీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిది, అగైన్ మనకి లోకల్ బాడీ జనరల్ బాడీ మీటింగ్స్ ఇవన్నీ కూడా యాక్షన్ టేకన్ ఉంటుంది. అది ఒకసారి దిశా మీటింగ్స్ ఇవన్నీ కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఒకటి ఇమీడియట్గా అప్డేట్ చేస్తుంటారు. సీఎం గారు అష్యూరెన్సెస్ ఫోటో ఒకటి కావాలి బాబు మీ సైడ్ నుంచి. అడగకుండా పంపించడానికి వారం పంపించాలని చెప్పాను కదా అండి. పంపించారు.